మీరు ఎన్నో మాట్లాడుతున్నారు, దయచేసి దాన్ని కొంచెం సరి చూసుకోండి. ఇప్పుడు బీసీ బిడ్డ తెలంగాణ ప్రాంతానికి చెందించిన గౌడ సమాజ వర్గానికి చెందిన గౌరవనీయులు శంకర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ వర్యులు. గౌరవనీయులు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా గౌరవపూర్వక వందనాలు తెలియజేస్తూ గత కొన్ని రోజులుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏ రకంగా అయితే నాగేశ్వరరావు గారే దీని సృష్టికర్త, నాగేశ్వరరావు గారే దీన్ని ముగించిన అని చెప్తాడు, మళ్ళీ దాని గురించి రౌండ్ టేబుల్ సమావేశం పెడతాడు. అంటే దీన్ని ఏ రకంగా చూద్దాం మనము? దాంట్లో కొంతమంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను చైర్మన్ బాధ్యత వహించిన, నాకు 2 తెలుగు రాష్ట్రాలలో చాలా మందితో సత్సంబంధాలు ఉన్నాయి అంటే ఎక్కడ తీసుకుపోతున్నారు వీళ్ళంతా? ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా మాట్లాడుతారు. ఇది వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసిన విషయము, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు. ఇది అవునా కాదా? రైట్, బెయిల్ మీద ఉన్నాడు. ఒక క్రైమ్ చేసి కొన్ని లక్షల కోట్లు 2 తెలుగు రాష్ట్రాల ప్రజల ధనాన్ని దోచిన వ్యక్తుల గురించి మీరు నిలబడుతున్నారు. ఎందుకు నిలబడుతున్నారు? ఒక నిజాయితీ పరుడు జనసేన పార్టీ పెట్టి ముందుకెళ్తుంటే మీకు అలవాటు అయిపోయింది. అప్పుడు రాజకీయాలు కాదు, ఎవరు ఎన్ని పరిస్థితులు లేదు. ఈరోజు జనసేన బలం తెలంగాణలో మీరు చెప్తే ఊహించారు. లక్షలాదిగా మెంబర్షిప్ అయింది మొన్న మేము పెడితే. యావత్తు తెలంగాణ పాత ఉమ్మడి 10 జిల్లాలు తీసుకుంటే అనేక చోట్ల మేము పోటీ చేస్తున్నాం, కొత్త వ్యక్తులకు అవకాశం ఇస్తున్నాం, కొత్త రాజకీయాలు కొత్తగా రాజకీయ వేదికను మేము ఏర్పాటు చేసి చాలా మందిని మేము జనసేన పార్టీలో ఆహ్వానిస్తున్నాం. అంత మంచి నిజాయితీ పరుడు జనసేన అధినేత. 2009లో కూడా ఆయన ఆ రోజు తెలంగాణ గురించి 2009లో దేవేంద్ర గౌడ్ గారు ప్రజారాజ్యంలో విలీనం ఆయన పార్టీ చేసిన తర్వాత ఆయన ఎత్తుకున్న నినాదం సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నా అని చెప్పిండు. అవసరమైతే మీరు వీడియోలు చూసుకోండి. అరే అప్పుడు తెలంగాణ ఊసలేదు. 2009లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంత బలంగా చెప్పిండు. అది మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇప్పుడు తెలంగాణ అనుకోండి, 101 పై చిలుకు సీట్లు బీసీలకు ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ పార్టీ ఇవ్వలేదు. ఖాళీ 1 వర్గం 2 వర్గాలు తప్పితే బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే ఎంత నీచంగా చూస్తారంటే అది విచిత్రమైన సమాజం అయిపోయింది. దాన్ని ఎక్కడ కూలగొడతాడు అని చెప్పి ఆయన మీద కొన్ని శక్తులు ఈ రకంగా పనిచేస్తున్నాయి. మేము చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అడ్డుకునే దమ్ము ధైర్యం కన్నా ఉంటే రండి. పవన్ కళ్యాణ్ కాదు, శంకర్ గౌడ్ని ఇక్కడ ఉన్న వాళ్ళని అడ్డుకోండి ఫస్ట్, తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఆలోచిస్తాం. అరే పవన్ కళ్యాణ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఒక కర్ణాటక పోయి చూడండి. నేను వెళ్ళిన కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తారు. యువత ఆయన వైపు చూస్తుంది. ఈరోజు యావత్తు భారతదేశం ఆయన వైపు చూస్తుంది. కొత్త తరం రాజకీయం చేస్తుందండి. అటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నా? మీ వెనుక తిరిగి చూస్తే 1+1 ఒక మనిషి ఉంటాడు. అర్థం చేసుకోవాలి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక వ్యక్తి గురించి హెల్త్ ఇష్యూ ఉంటే దేశ ప్రధాని ఆయన ఇంటికి రావడం జరిగింది. అది గమనించాలి మీరు. ఒక వ్యక్తి ఎంత బలమైనోడైతే వస్తాడు. ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంత బలం ఉంటేనే కదా ఆయన ఇంటికి రావడం జరుగుతుంది. అంటే వీళ్ళకి భయం అవుతుంది. రేపు 100% జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది, రాజకీయాలు మారుస్తున్నాయి, మేము ప్రభుత్వంలో ఉండబోతున్నాం, అది తెలుసు వాళ్ళకు. కాబట్టి ఇప్పటి నుంచే ఈ యొక్క మిక్సింగ్ టెక్నిక్గా ఈ రకంగా ఆయన మీద ప్రొపగండా చేయడం స్టార్ట్ చేశారు. తెలంగాణకు వ్యతిరేకిస్తాడు, తెలంగాణ. అరే ఆయన పర్సనల్ లైఫ్ చెప్తా నేను. పర్సనల్ లైఫ్ మీద ఎవరైనా పోవచ్చా? మీ పర్సనల్ లైఫ్ మీద నేను రావచ్చా చెప్పండి? పర్సనల్ లైఫ్ వేరు, రాజకీయంగా వచ్చింది వేరు. రాజకీయంగా మీరు ఎదుర్కోండి ఆయనని. ఏదన్నా ఉంటే ఒక అంశం మీద మాట్లాడండి. కొండగట్టు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి అంటారు. అది సంబంధం ఏందిరా నాయన? 35 కోట్ల 12 లక్షల రూపాయలు ఇప్పించిండు ఆయన. మీరే ఎక్కడ పోయారు? మళ్ళీ ఇన్నేళ్ల నుంచి అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో 10 ఏళ్ళు పరిపాలించారు. గత ప్రభుత్వాలు పరిపాలించినాయి. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించారు. వాళ్ళకి గుర్తుకు రాలే? కొండగట్టు ఆంజనేయ స్వామి తాన భక్తులు ఎంతమంది ఇబ్బంది పడుతారో. భక్తులు ఎందుకు ఇబ్బంది పడాలి?
తెలంగాణ ప్రాంతం కాదు, మహారాష్ట్ర నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి వస్తారు, కేరళ నుంచి వస్తారు, తమిళనాడు నుంచి వస్తారు. అంటే ఆపుదామా? మీరు ఎక్కడ తీసుకుపోతారు తెలంగాణని? అంటే మీ నలుగురు వల్ల తెలంగాణకు చెడ్డ పేరు రాబోతుంది. అర్థం చేసుకోండి. ఆ రోజులు ఈ రోజులు కావు. ఆ రోజు ఏదో నడిచిపోయింది. ఈరోజు ప్రతి సెకండ్లో ఎవరు ఏంది అనేది తెలిసిపోతుంది. ఎవరు నైజాం ఏంది, ఎవరు ఏం చేస్తారు అనేది తెలిసిపోతుంది. ప్రజలు అంతా ఆలోచన పరులు అయిపోయారు. మీరేదో చెప్తే, మీరేదో రౌండ్ టేబుల్ మీటింగ్ పెడితే వినే పరిస్థితి లేదు ఈరోజు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడవచ్చు. నేను బోడబండ బస్తీలో పుట్టినోడిని. గలీజ్గా మాట్లాడతాను నేను. గలీజ్ అంటే ఇక చచ్చిపోతారు, వాళ్ళు ఊరేసుకొని రావాలి, అంత గలీజ్గా మాట్లాడతా. నేను ఎవరికి ఏమన్నా అయ్యకు భయపడలే. 2014లోనే జనసేన జెండా మోసి ధర్నా చౌక్ మీద 1000 మందితోటి ధర్నా చౌక్ సాధించిన వ్యక్తులం మనం. ఎక్కడ పోయిరా వీళ్ళంతా ఉన్నారు ఆ రోజు ధర్నా చౌక్ దగ్గర? లాఠీ దెబ్బలు 2000 మంది పోలీస్ బందోబస్తు ఉంటే వాళ్ళని ఛేదించిపోయి ఆ ధర్నా చౌక్ ని ఈరోజు అదే ధర్నా చౌక్ లా టీఆర్ఎస్ ధర్నాలు చేస్తుంది. టీఆర్ఎస్ బ్యాన్ చేస్తే జనసేన అక్కడ ధర్నా చౌక్ ఓపెన్ చేయించింది. ఇది మా చరిత్ర. మేము అన్ని అంశాలలో రాము. ఇంటర్ విద్యార్థుల గురించి రోడ్ల మీద పడ్డోళ్ళం, గంజాయి డ్రగ్స్ మీద ఒకరోజు దీక్ష చేసిన వాళ్ళం. మొన్న పేలగా ఏదైతే ఉగ్రవాదులు దాడి చేస్తే దాని మీద పెద్ద ఎత్తున జనసేన పోరాటం చేసింది. అటువంటి భావాలు ఉన్న పార్టీ మాది. అంతేగాని పనికి మీకు ఎంత దమ్ము ధైర్యం ఉంటే అక్బరుద్దీన్ వయసు ఏమన్నాడు 10 నిమిషాలు ఏంటి చూసుకో. ఏమైందిరా పోయి చాతగాలే ఒలితాలు లేదా మీకు? మొగోలు కాదా? మాట్లాడడానికి రాలే? రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి రాలే? ఎందుకంటే వాడు వేరే రకంగా వెళ్తుంది. మేము ఈరోజు హిందూ ధర్మం గురించి పోరాటం చేస్తున్నాం. మేము నిలబడతాం. ఎక్కడ ఏ గుడిలో ఇబ్బంది అయినా మేము నిలబడతాం. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పాటు మేముంటాం. ఇవాళ భారతదేశం అంతా ఒకటే మాట నడుస్తుంది. అది మీ అందరు తెలుసు. లెఫ్ట్ భావాలు లెఫ్ట్ అయిపోయింది. వాళ్ళు మొత్తం దేశం అంతా ఇక్కడ లేరాలిగా అయిపోయింది. లెఫ్ట్ భావాలు ఉన్న లెఫ్ట్కి వెళ్ళిపోయారు. ఈరోజు భారతదేశంలో ఒక ప్రధాని మంత్రి, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు మాట్లాడితే మీరు ఈయనేదో ఆడు ఉన్నట్టు, ఈయనేదో దాచుకొని విన్నట్టు ఈయన వచ్చి చెప్తాడు. ఈయననే సృష్టిస్తాడు. ఈయననే మాట్లాడిండు నాగేశ్వరరావు గారు ప్రొఫెసర్ అంటే చాలా. ఈయనని మళ్ళీ విడ్రా అని ఒక ఛానల్లో కూర్చొని చెప్పిండు. విడ్రా అన్నాడు, మళ్ళీ వచ్చి టేబుల్ సమావేశం పెట్టాడు. ఎక్కడ కూడా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా కేంద్ర కార్యాలయం నుంచి లీగల్ ఎక్కడ కూడా ఆయన మీద మేము కేసులు పెట్టలే. ఆయన అంటే ఇష్టపడేటోళ్ళు చాలా కోట్ల మంది ఉంటారు. ఉంటే వాళ్ళు ఎవరో కేసు లేదని పెట్టిండొచ్చు. అది కూడా మేము పార్టీ నుంచి అఫీషియల్గా ఎక్కడైనా పెట్టినామా? వచ్చేసింది ఆంధ్ర పోలీస్ వచ్చేసి. ఆంధ్ర పోలీస్ ఏం తెలంగాణ పోలీస్ ఏందిరా పోయి? పోలీసే. ఆంధ్ర అయితే, తెలంగాణ అయితే, ఒడిశా అయితే, తమిళనాడు అయితే, కర్ణాటక అయితే, జార్ఖండ్ అయితే, జమ్మూ కాశ్మీర్ అవుతుంది. 4 కూర్చొని మాట్లాడితే 4 లక్షల మంది జన సైనికులు. గుర్తుపెట్టుకోండి. మేము ఖాళీ ఉన్నాం అనుకురా? మా పనిలో మేము ఉన్నాము. మేము ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. మీరు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జోలికి రావద్దు. ఇంకోటి, ఆంధ్ర తెలంగాణ అనేది మర్చిపోండి, అయిపోయింది. మేము తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలం. మేము ఎవరినైనా ఇక్కడ రమ్మని చెప్తాం. ఏ రాష్ట్రం నుంచి అయినా రావచ్చు, ఏ రాష్ట్రం నుంచి అయినా, ఏ ప్రాంతం నుంచి అయినా వచ్చి ఇక్కడ పని చేసుకోవచ్చు, తిరగవచ్చు, మాట్లాడవచ్చు. పార్టీ పెట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని మీరు నేను 4 కూర్చొని మేము డిసైడ్ చేస్తామంటే ఆ రోజులు కావు. 10 ఏళ్ళు ఇదే చెప్పారు. ఉద్యోగాలు, నీళ్లు, నియమాలు, నిధులు అని చెప్పారు. ఎంతమంది ఎంత దోసుకున్నారో తెలుసు మీకు. ఈరోజు వాళ్ళు నిన్న బాలకసుమని మాట్లాడుతూ ఉద్యమం చేయాలి, ఇట్లా కాదు, ఓ రైలు పట్టాలు కోసేయాలి, ఓ మనం ఖాళీ పెట్టేసాలి ఆఫీసులో, ఓ మనం ఇంకా జైలు. అరే నీ అమ్మ, 10 ఏళ్ళు ఇక్కడ పోయిందిరా నాయన ఆ స్ఫూర్తి. 10 ఏళ్ళు ఎక్కడ పోయింది ఆ స్ఫూర్తి? 10 ఏళ్ళు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఎమ్మెల్యే ఉన్నావు, ఎంపీ అయినావు, అప్పుడు ఏం గుర్తుకు రాలే. మళ్ళా ఈ కొత్త డ్రామా. దీని వెనుక చాలా మంది రాజకీయానికి రక్తపు ముద్దలు తిని అలవాటు పడ్డ రాబందులు రాజకీయం చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మేము జనసేన సదాగా మేము ఏ మీటింగ్ ఉన్నా మేము సొంత డబ్బులు వేసుకొని పనిచేస్తాం. ఈ రోజు కాదు, 2014 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి మాకు నేర్పించిన ఘనత అది. ఎక్కడ కూడా రూపాయి కూడా మేము ఏ ఒక్క వ్యక్తి దగ్గర, ఏ ఒక్క కాంట్రాక్టర్ దగ్గర తీసుకోలేదు. చరిత్ర మీరు ఎవరన్నా ఉంటే తెలుసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే నేను బలంగా చెప్పే విషయాలు ఇవన్నీ. అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగుపెట్టిన తుఫాన్ అది కొట్టుకోబోతారు.
తుఫాన్ ఆయన కదిలితే 1,00,000 మంది కదులుతారు. రూపాయి కూడా ఇవ్వం మేము. మిగతా పార్టీల లెక్క ఏది బీరు బిర్యానీ పైసలు ఇస్తే ఆ మీటింగ్లో కూడా ఉండరు, ఉరుకుతుంటారు. ఆ ఎండ కొరుకుతుంటారు, బగ ఎండ మండుతుంటే కూడా అట్లే నిలబడతారు. అసలు కార్యకర్తలు బైసాబ్ మా దాంట్లో అర్థం చేసుకోండి. ఇది కొత్త తరం రాజకీయం. ఇది మీ లెక్క లత్కోర్ రాజకీయాలు పవన్ కళ్యాణ్ చెయ్యడు కాదది. అందుకే మేమందరం అలమేనం. ఇంతమంది ఆ వరంగల్కి వెళ్ళి నాగేష్ ఇక్కడ చాలా మంది ఇట్లా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నల్గొండ నుంచి రవీంద్రరావు, మల్కాజ్గిరి నుంచి ఇట్లా చాలా మంది రాజకీయాన్ని చూసి బెజారైపోయి ఒక కొత్త తరం రాజకీయం గురించి ఎదురు చూసి వచ్చిన వాళ్ళు. మేము నిజంగా చెప్తున్నా, ఓట్లకు కూడా మేము పైసలు ఇవ్వలే, ఓట్లకు కూడా రూపాయి ఇవ్వలే. నాకు 5,000 ఓట్లు పడ్డాయి తాండూరు నుంచి పోటీ చేస్తే. మొన్న భారతీయ జనతా పార్టీ జనసేన నుంచి అక్కడ కూడా ఎవరు అన్నాడు, ఇదొరు అరే ఎవరా నువ్వు, ఎవరు నువ్వు నన్ను అడగనీకి? ఇక్కడ పుట్టి పెరిగినోడిని, 32 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నాన్ని, నేను ఒక జాతీయ పార్టీలో పనిచేసినాన్ని, బైసాబ్ వెంబడి తిరిగినోడిని, టైగర్ నరేంద్ర వెంబడి. నేను ఎంత ఇది ఉంటుంది, నాకు ఎంత ఆలోచన ఉంటుంది, రాజకీయాలకి మీరు ఎంత అవగాహన ఉంటుంది. ఏదో కొత్తగా వచ్చినట్టు అందరినీ మనం రాజకీయ పార్టీలు అంటే ఈరోజు కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు గౌరవిస్తున్నారు. జనసేన కూడా ఇంకో విషయం చెప్తా, తెలంగాణ గడ్డ మీదనే పుట్టింది జనసేన పార్టీ. 2014లో మేము March 14 నవోటల్లో పార్టీని అక్కడ స్థాపించడం జరిగింది. తర్వాత మనకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య దినోత్సవం జూన్ 2, 2014లో, అంటే పార్టీ పుట్టి రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ తెలంగాణ. అంటే నేను ఏమంటా అంటే ఎవరైనా సరే మనం ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలం, మనకు చాలా అవమానాలు జరిగినాయి, చాలా బాధలు పడ్డరు, చాలా మందికి అవకాశాలు రాలే. మీరు ఎవరిని అడగాలి? అప్పుడున్న గవర్నమెంట్ని అడగాలి, రాజశేఖర్ రెడ్డిని అడగాలి. రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు, అడగలేరు. అదేవిధంగా జగన్ని అడగాలి. ఎందుకంటే వాళ్ళు దోసుకుని అంత సంపద ఈరోజు వాళ్ళ ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా తెలంగాణలో? అరే వాళ్ళ మీద పడి ఉండరు నాయన. అంటే పవన్ కళ్యాణ్ గారు, అంటే పవన్ కళ్యాణ్ గారి మీద పడతారు. అరే ఆయన మంచి చేద్దామని 100 కోట్ల రూపాయలు కౌలు రైతులకు, కళాకారులకు అనేక విషయాల మీద స్పందించి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్లో బోర్ వేయించిండు ఆయన. అప్పట్లో రూపాయి లేకున్నా కానీ ఆయన సొంత డబ్బులతో బోర్ వేయించిండు. ఖమ్మంలో ఒక పేషెంట్ ఆయన చూడాలనుకుంటే అక్కడ పోతే ఆ పేషెంట్ బతికి ఈరోజు మంచిగా తిరుగుతుంది. అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి, అదేవిధంగా మనకు ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ₹1 కోటి వేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకో ₹1 కోటి మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఏం జరిగింది. అదేవిధంగా నల్లమల్లి అడవిలో యూరేనియం తవ్వకాల మీద ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ రోజు నా పక్కకే కూర్చుండు, నా పక్కకే రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్నారు రోజులు ఉన్నాయి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇమీడియట్గా అసెంబ్లీ జరుగుతుంది, మేము తవ్వకాలను ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదని ఆపేయడం జరిగింది. అటువంటి అంశాల మీద ఆయన ఫైట్ చేసిండు. ఆయనకు తెలంగాణతో మంచి సంబంధం ఉంది. అటువంటి వ్యక్తిని ఇంకోటి, మనం తెలంగాణ ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు. ఇక్కడ అందరూ ఉండే ఇది ఎవరు అయ్యే జాగిరి కాదు ఇది. తెలంగాణ హైదరాబాద్లో అన్ని ఇప్పుడు కొంతమంది తమిళనాడు వాళ్ళు ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, బై బర్త్ ఇప్పటి నుంచే ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అవన్నీ మనం గమనించాలి. అదేవిధంగా ఇటువంటి అంశాల మీద తెలంగాణ ఆంధ్ర అనే దాన్ని ఫుల్ స్టాప్ పెడదాం. ఇప్పటికైనా ఆలోచించండి, తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో మనం ఏదున్నా కానీ పని చేసుకుంటూ ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మంచి గురించి మీరు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టండి. ఒక వ్యక్తిని తిట్టడానికి మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి, అందులో ఒక ఆయన డైరెక్ట్ చెప్పిన వ్యక్తి, నేను రాజశేఖర్ రెడ్డి హయాంలో చైర్మన్గా ఉన్నా అని చెప్పిండు. అది మీరు గమనించాలి. అంటే ఏ డైరెక్షన్లో జరుగుతుందో తెలుసు. ఇప్పుడు మా నాయకుడిని మీరు అంటే మేము ఊరుకోవాలన్నా? ఎంతవరకు ఊరుకోవాలి? వచ్చినవాడు వచ్చినట్టు మాట్లాడుతుంటే. సో నేను ఏమంటా అంటే ఇటువంటి అంశాలని జాగ్రత్తగా, సున్నితమైన అంశాలు ఇవి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరైనా నువ్వు అరే అంటే చెప్పురా అంటే నేను అంతేనా? మన తెలంగాణలో ఏమంటాం? ఏమరా అంటే చెప్పురా అంటాం. బైసాబ్ అంటే ఆ చెప్పు బైసాబ్ అంటాం. అంతేనా? ఇదే భాష అందరికీ వర్తిస్తుంది. ఇది మీరు మాట్లాడేటప్పుడు భాష మంచిగా మాట్లాడి, మేము కూడా చాలా మంచిగా మాట్లాడతాం. మీరు ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని దాన్ని, అదేవిధంగా డీజీపీ గారికి ఒక విషయం చెప్తున్నా, సి ఆనంద్ గారికి మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నా, ఇక్కడ ఈ రాష్ట్రంలో మళ్ళా విద్వేషాలు రెచ్చగొట్టి 2 రాష్ట్రాలుగా విడిపోయి ఎవరు వాళ్ళు అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం మేము. దాంట్లో భాగంగా కొంతమంది కావాలని రాజకీయాలు చేస్తున్నారు.
వాళ్ళ మీద మీరు పూర్తి దృష్టి పెడతారని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏపీ కానీ తెలంగాణ కానీ ఏ ప్రాంతంలో అయినా సరే హైదరాబాద్లో రావచ్చు, ఉండొచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. దీనికి ఎవరైనా అడ్డుపడితే జనసేన అడ్డుకుంటుందని మీ ఆయన తెలియజేస్తూ నేను ఇంతతో ప్రెస్ మీట్ ముగిస్తున్నా. ఒక్క నిమిషం లేదన్న అన్నా, ఇగో ఇప్పుడే మీతో నేను మాట్లాడుతూనే ఉన్నా కదా, మీ మీడియా ఛానల్ వాళ్ళు దీన్ని మరీ ముఖ్యంగా పెట్టాను అన్న, దయచేసి చెప్తున్నా, మీ చేతిలో దండం పెడుతున్నా. ఆర్టీవీ వాళ్ళు అంటే నేను పాషం యాదగిరి గారికి ప్రజాస్వామ్య పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఆయనేమో 5 పెళ్లిళ్ళు అన్నాడు, ప్రజాస్వామ్య పద్ధతిగా రాజ్యాంగబద్ధంగా చేసుకున్నా అంటే ఆర్టీవీ వాళ్ళు చూడండి. మీ జర్నలిస్టులకు నేను ఏమైనా అన్నానా అన్న? ఒక్క మాట అయినా అన్ననా? మీరు దయచేసి ఇది పెట్టాలి, యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలకు మీరు పెట్టాలి. ఇగో పవన్ కళ్యాణ్ మొగర్రా బరాబర్ 3 పెళ్లిళ్ళు చేసుకుంటాడు, తెలంగాణ జర్నలిస్టులను ముండా మోపి కొడుకులు అన్న సంపద నాయకటి. ఇది ఎక్కడ జర్నలిజం అన్న? ఒక్క నిమిషం బ్రదర్. పాషం యాదగిరి అయితే నేనేమన్నా, ఒక్క నిమిషం, ఈ టైటిల్ పెడతారా? జర్నలిస్టులు అందరిని అడిగినామా? జర్నలిస్ట్ అందరిని అన్నమా? తప్పు తమ్ముడు, తప్పు. మీ అందరికీ బాగా తెలుసు. మీరు, నేను మళ్ళీ చెప్తున్నా, మీతో నేను చాలా పని చేసినోడిని. ఇది అంటే లెఫ్ట్ బాల్ ఇది కాదు కదా. లెఫ్ట్ కావాలంటే ఇలా తిక్కరాలా. గుర్తుపెట్టుకోండి, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పోటీ చేసినప్పుడు అన్నీ తిరిగాను. గోదావరి కానీ పరిసర ప్రాంతంలో ఎల్బీ నగర్లో ఒక్క కమ్యూనిస్ట్ గెలిస్తే నా ఫస్ట్ పని ఆ కమ్యూనిస్ట్కే ఫోన్ చేశాను. అతని పేరు సూర్య. అది నేను ఎవరికి ఫోన్ చేయలేదు, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ. ఒక కమ్యూనిస్ట్ పార్టీ గెలిచిన యువకుడు, అరే ఈ టైంలో ఇంత ఉందా, ఇంత అంబిషియస్గా ఫైట్ చేస్తున్నాడు, ఎవరా యువకుడు అని చెప్తే అతని పేరు సూర్య. అతను ఫస్ట్కి వెళ్ళి మేము ఫోన్ చేసి మాట్లాడి నేను అప్రిషియేట్ చేసిన మొదటి వ్యక్తిని. అది నాలో ఉన్న కమ్యూనిస్ట్ రక్తం. మీలో ఉంది కమ్యూనిస్ట్ రక్తం కాదని నా ఫీల్. ఇంకా ఇలా తిట్టొద్దు. ఇలా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఏం సాధిద్దాం తెలంగాణలో? ఏముంది ఇప్పుడు సిచ్యువేషన్? తెలంగాణలో ఏమైనా ఉందా, మిగిలిందా? ఏమైనా సంతోషంగా ఉన్నారా? యువత సంతోషంగా ఉందా? వాళ్ళ ఉద్యోగాల సిచ్యువేషన్ ఏంటో ఆలోచించారా? మొన్న ఆర్టీసీ కార్మికులు సూసైడ్ చేసుకుంటున్నాయి కదా, వాళ్ళ సంతోషంగా ఉన్నారా? రైతులైతే వాళ్ళ బాధ వర్ణాతీతం. ఎరువులు దొరక్క, పంట చేతికి వచ్చిన తర్వాత నీట మునిగి, రైతు బంధులు లేక, రుణమాఫీ కాక, ఇన్ని సమస్యలు పెట్టుకొని మీకు పని పాట లేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఏం చేశారు? మీ జేబు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు మీకు తెలియదా? ఈ రోజు కాదు, 2009లో ఎక్కడో ఆదిలాబాద్ తాండాల్లో మంచి నీటి సౌకర్యం కల్పించాడు. అప్పుడు మీరేం చేశారు? ఎక్కడున్నారు మీరు? ఎన్నో దాన ధర్మాలు చేశారనే. దాన ధర్మాలు కూడా అన్నాను. ఆయన ఒక మనిషి కష్టాల్లో ఉందంటే చేతికి ఎంత ఇస్తారు. అదే నైజం. ఊరికే మేము అట్రాక్ట్ కాము, సినిమాల వల్ల అట్రాక్ట్ కాలేదు బ్రదర్. ఆయన సినిమాలు చూసేవాడు అట్రాక్ట్ కాలేదు జన సైనికులు. ఆయన వ్యక్తిత్వం, ఆయనకంటే పెద్ద హిట్ ఇచ్చిన సూపర్ స్టార్లు ఉన్నారు, వాళ్ళకి ఇంతమంది ఫ్యాన్స్ లేరు. ఎందుకు? ఆయన వ్యక్తిత్వం. ప్రతి వాడికి సమన్వయం. ఆయన ఒక ఆకలి చూస్తే, ఒక ప్రొడక్షన్ బాయ్ సరే అన్నం తినపోతే ఫస్ట్ అతనికి పెట్టి తర్వాత దాన్ని పెట్టించుకునే టైపు. అది తెలుసా మీరు ఆయన గురించి? ప్రతి ఒక్కరూ ఆయన గురించి మాట్లాడితే కనబడిపోతాం సోషల్ మీడియాలో. మన గురించి ఇలాంటి మేము వచ్చి మా బాధ ఇంకా చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి మీరు అబద్ధాన్ని చెప్పుకుంటూ పోతే ఇంకా నిజం చచ్చిపోతున్న భయంతో మేము వచ్చి ఇక్కడ కూర్చొని అది కాదురా బాబు ఆయన ఇది 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 అని చెప్పి ఇంకెక్కడ ఫైట్ చేస్తాం ప్రజా సమస్యల గురించి? రెచ్చగొట్టద్దు బాస్. ఎనఫ్. మాకు సహనం ఉంటుంది. ఇక నుంచి ఇలాంటివి పునరావృతం అవ్వద్దు. ఇది ఈరోజు ముగిద్దాం. ప్లీజ్ ఇంకా ఇలాంటి
పవన్ కళ్యాణ్ని హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటాం. ఎవరికైనా దమ్ముందా? ఉందా? మీకు దమ్ముందా? దమ్ముందా చెప్పండి, తెలుసుకున్నామా? ఆపగలరా? మీకు రాజ్యాంగ విలువలు తెలుసా? రాజ్యాంగ హక్కులు తెలిసి మాట్లాడుతున్నారా? తెలంగాణలో జనసేన పార్టీ చాలా బలంగా ఉండబోతుంది. ఖబర్దా, గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటి వరకు చాలా ఈజీగా కూడా కాదు, రేపు మన కళ్యాణ్ గారు నేర్పిన సంస్కృతి అంటే తగ్గాలి, మనం తగ్గుదాం. కానీ మేము ఎదురు తిరగాల్సి వస్తే మాత్రం నిజంగా తట్టుకోలేరు. అది గుర్తుంచుకోండి. మరొకసారి చెప్తున్నాను, విమలక్క గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు అమ్మతో మాట్లాడాను. అమ్మ, ఏంటిది ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది, ఇలా కాదు కదా. తెలంగాణలో మీరందరూ మాకు ఒక మార్గదర్శకులు, మీరే ఇలా మాట్లాడితే ఎవరిని మార్గదర్శకంగా తీసుకోవాలి అని అడిగాను. ఆ మంది చిన్నగా అప్పుడప్పుడు దొరుకుతుంటాయి, దీన్ని ముగింపు పలకండి అని. అమ్మ, మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నేను ముగిద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా దయచేసి ముగించాలని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులకి కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. ఎందుకంటే నా భావ ప్రకటన స్వేచ్ఛ కూడా మీరు 10 మందికి చూపించినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ జనసేన కార్యకర్తలందరూ నొచ్చుకోకండి. ఎందుకంటే ఇప్పుడు యాదగిరి గారిని నేను కూడా మీరు అన్నట్టు మాట్లాడితే మీకు ఫ్యామిలీ ఉంది, భరించగలరా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మీరు భరించగలరా మీ ఇంట్లో వాళ్ళు? మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ ఎన్నిసార్లు భరించాలి సార్? ఎంతమంది భరించాలి? అక్కడ ఏపీలో వాళ్ళైతే నోరు పెట్టలేము, తెలిసిందిగా. ఇంకెంతకాలం భరిస్తాడు ఆయన కూడా సహనం ఉంటుంది కదా. ఇంకానా 3 పెళ్ళిళ్ళు 2 పెళ్ళిళ్ళు ఏంటి బాస్? ఇంకా ప్రపంచంలో ఎవరికి సిచ్యువేషన్స్ వల్ల అవ్వట్లేదా? ఆయన ఏమన్నా రాజ్యాంగ విరుద్ధంగా చేశారా? ఆయన ఏమన్నా హింస పెట్టారా వాళ్ళ వైఫ్స్ని? వాళ్ళే బయటకు వచ్చి ఆయన గురించి గొప్పగా చెప్తారు. మీకు వచ్చే నష్టం ఏంటి? నేను చెప్పాలనుకునే విషయం ఒకటే, భావ ప్రకటన ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి తప్పులు జరుగుతాయి, ముగిద్దాం అనుకున్నా కూడా కొన్ని జరుగుతాయి. సభాముఖంగా నా వాళ్ళ నుంచి ఏమన్నా మాట్లాడితే నేను క్షమాపణ చెప్పడానికి రెడీ, కానీ ముగించాలి. ఇది మనము అంటే సపోజ్ పాషం యాదగిరి గారు జర్నలిస్ట్ కాలేదనుకోండి, మీరు ఎలాగే మాట్లాడాలా? కాదు కదా. జర్నలిస్ట్గా ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకొచ్చి ఆయన అడగచ్చా? ఆయన మాట్లాడచ్చా? మీకు తప్పనిపించిందిగా తమ్ముడు. అందుకే నేను క్షమాపణ చెప్పాను. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగేశ్వరిని అరెస్ట్ చేస్తామని చెప్తే నేను వద్దాను అని చెప్పేసి ఆయనే చెప్పిండు. అవును, అసలు ఆంధ్ర పోలీసులే కాదంటాను. ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయాలనే ఆలోచన లేదంటారు. కాదు, ఆంధ్ర పోలీసులు వచ్చిండు, వాళ్ళ ఇంటికి వెళ్ళినాము, తెలంగాణ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పిండు. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే నిన్న చాలా స్వయంగా ఆయన ఒప్పుకున్న గౌరవపూర్వకంగా ఆయన మాట్లాడినటువంటి తీరుకి నేను కూడా చెప్తున్నా చాలా సందర్భాల్లో, పవన్ అన్న ఏ రోజు ఎక్కడ ఎవరిని దూషించినట్టు నేను చూడలే. కానీ మనము తాను చాలా గొప్ప నలుగురు కూడా ఓకే. ఇప్పుడు నేను ఒకటే ఏమనుకున్నాను, ముగిద్దామని చెప్పాను. ఎందుకంటే ఎంత లేదన్నా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, మాట దొరుకుతుంటుంది, ఏమో మనము ఇక ముందు పార్టిసిపేట్ చేసేది ఇలాంటి విషయాల్లో కాదు. తెలంగాణ ఉద్యోగ విషయంలో, తెలంగాణ యువత విషయంలో, రైతుల విషయంలో, ఉద్యోగ విషయంలో పోరాడదాం. అందరూ అందులో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.